9 రోజుల బతుకమ్మ, ముద్ద పప్పు బతుకమ్మ, బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయ బతుకమ్మ, వెన్న ముద్ద బతుకమ్మ, బతుకమ్మ. ఉన్నాయి మేడం. అవి తీసుకున్నాను. రితేష్, సాత్విక్, జైనేష్, నువ్వు కూడా వెళ్ళినాడు. నేనా మేడం? తల్లి లక్ష కింద పట్టుకో. అమ్మా ఇటు చూడు, ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. AUX mode. Bluetooth mode. టచ్ అవుతుందమ్మా ప్లీజ్. అంటే అవి కాకుండా రావణాసుడి దహనం కూడా చేస్తారు కదా లాస్ట్ రోజు, విజయదశమి రోజు. ఎందుకు? సక్సెస్కి గుర్తుగా చేస్తారు. సక్సెస్ అంటే సక్సెస్ రావాలంటే అక్కడ ఉన్నది ఎవరైనా అసురుడు అంటే రాక్షసుడు. రావణాసురుడిని చంపింది ఎవరు? శ్రీరాముడు, శ్రీరామచంద్రమూర్తి. అంటే ఆయన దేవుడు అని. కానీ ఆయన కూడా మనిషే, దేవుడేం కాదు. మనం పూజిస్తున్నాం. కానీ అసలు తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రీరాములు అనేవాళ్ళు ఒక మనిషి, అతను ఒక రాక్షసుడు, మనిషే. కానీ అతను రాక్షసుడు ఎలా అయ్యాడు? ఈయన ఎందుకు దేవుడు అయ్యాడు? ఆయన ఏం తక్కువైన కాదు, చాలా గొప్ప వ్యక్తే. చాలా గొప్ప గొప్ప శక్తులు ఉన్నాయి. చాలా తపస్సులు చేసి చాలా వరాలు పొందాడు. మామూలుగా 1, 2 కాదు, ఎంతో గొప్ప శక్తులు. అంటే మీరు సినిమా చూసే ఉంటారు కదా, అందరూ చూస్తాను. అందులో కొన్ని తెలిసి ఉంటాయి. ఇంకా చాలా చెప్పలేనని శక్తులు, ఇంత కొండని ఇలా లేపగలిగే శక్తి, అవి చెప్పేవి కాదు, మాటల్లో చెప్పేవి కాదు. ఎంతో గొప్ప శక్తి. అంత ఉన్నప్పటికీ కూడా ఆయన ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయన రాక్షసుడు అని ఎందుకు అంటున్నామంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మనిషికి, ప్రతి మనిషికి ఇప్పుడు కాయిన్ ఉంటుంది కదా, కాయిన్కి బొమ్మ బొరుసు ఉన్నదా 2 వైపులు? అలాగే ప్రతి మనిషికి మనకి ఏముంటాయి? 2 యాంగిల్స్ ఉంటాయి, గుడ్ అండ్ బ్యాడ్. గుడ్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి, మంచి లక్షణాలు కొన్ని ఉంటాయి, చెడ్డ లక్షణాలు కొన్ని ఉంటాయి. అవునా? మంచి లక్షణాలు ఉంటే దైవ గుణాలు ఉన్నాయి, దైవత్వం అని అంటారు. మంచోడు ఏం చేస్తాడు? మంచి చేస్తాడు. నలుగురికి మంచి చేస్తే ఏం చేస్తాడు? అమ్మ దేవుళ్ళలాగా వచ్చి ఆదుకున్నావు నాయన, దేవుళ్ళలాగా వచ్చి కాపాడావు నాయన, దేవుళ్ళలాగా వచ్చి సాయం చేసావు నాయన అంటారు. అదే సాయం చేయాల్సిన పరిస్థితుల్లో కూడా ఇంకా ఇది చేస్తే వాడు అసలు రాక్షసుడు, వాడు అసలు ఎందుకు పుట్టాడో తెలియదు,
వాడు అంత దుర్మార్గుడు లేడని తిడతారు. అంతేనా కదా? సో రెండిట్లకి ముఖ్యం ఏంటి? గుడ్ బ్యాడ్. రెండిట్లకి అలా జరగడానికి మంచి లక్షణాలు ఉంటే మంచోడు, చెడ్డ లక్షణాలు ఉంటే చెడ్డోడు. క్రూర లక్షణాలు ఉంటే రాక్షసుడు కాదు, దైవ లక్షణాలు ఉంటే దైవం అని. ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది మెయిన్ పూజలు చేయడం, పునస్కారాలు చేయడం కాదు. మనం ఏం తెలుసుకోవాలి? ఆయనలో ఉన్న లక్షణాలు అవి మనం తీసుకోవాలి. ఓకేనా? అవి చెడ్డలు. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉంది, మొత్తం ఇసుక పట్టేసి ఉంది. ఆ వాటర్ బాటిల్లో వాటర్ వేసుకొని తాగుతారా మీరు? అందులో ఒకవేళ వాటర్ ఉంటే తాగడానికి పని చేస్తాయా? పని చేయదు. అది ఎప్పుడు పని చేస్తుంది? బాటిల్ మొత్తం క్లీన్ చేసి అప్పుడు మంచినీళ్ళు పట్టుకొని తాగడానికి పని చేస్తుంది. అంతేగాని మురికిగా ఉంటే పని చేయదు. అలాగే మనలో మురికి లక్షణాలు కానీ చెడ్డ లక్షణాలు కానీ అవేంటో ఇప్పుడు చెప్తాను. అవి కానీ ఉంటే మంచి లక్షణాలు మన దానిలోకి వచ్చి చేరవు, మనం ఏమీ చేయలేము. అర్థమైందా చెప్పింది? సో బాటిల్ ఎలాగైతే క్లీన్గా ఉంటేనే ఆ నీళ్లు తాగగలుగుతామో అలాగే మీలో ఉన్న మురికి లక్షణాలని తీసి మంచి లక్షణాలను చేర్చుకుంటే మాత్రమే మీరు సొసైటీకి పనిచేస్తారు, మీకు మీ ఫ్యామిలీకి పనిచేస్తారు. లేదంటే మీరు కూడా దేనికి పనిచేయరు, ఉంటారంతే. ఒక బాటిల్ మురికి బాటిల్ ఉంటుంది, మంచి బాటిల్ ఉంటుంది. ఆ మురికి బాటిల్ అలాగే చెత్తకుప్పలో ఎలాగో అలా పడి ఉంటుంది అంతే. ఈ బాటిల్ అందరి చేతుల్లో ఉండి అందరి దాహం తీరుస్తూ ఉంటుంది. తేడా ఉంది కదా? అట్లా తేడా ఉంటుంది. అలా కొన్ని లక్షణాలు రాక్షసుడు అనిపించుకోవడానికి ఉన్న కొన్ని లక్షణాలు మొత్తం రావణాసుడికి ఎన్ని తలలు ఉంటాయి? 10 తలలు, 10. అలాగే 10 లక్షణాలు. అవి వదిలిపెడితే మనం ఖచ్చితంగా మంచి వైపు వెళ్తాం. దైవ లక్షణాలు అంటారు. ఫస్ట్ ఏంటి? కామం. లస్ట్ అంటే కోరికలు, డిజైర్స్ అంటే కోరికలు ఎక్కువ ఉంటే కూడా మనం కుదరదు. అంతకు మించి కోరికలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కారు ఉంది, కారు తర్వాత బస్సు కావాలి, బస్సు తర్వాత లారీ కావాలంటే నీకు ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు. ఉన్నదంతా హ్యాపీగా ఉండాలి. కోరిక ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. విపరీతమైన కోరికలు ఉండకూడదు. ఆయనకి రావణాసుడికి ఆల్రెడీ ఒక భార్య ఉంది. మళ్ళీ శ్రీరామచంద్రుడి భార్య రెత్తుకొచ్చాడనే కదా అంత గొడవైంది. సో అవసరానికి మించిన కోరికలు అనవసరం. మనకున్నది మనం తెలుసుకోవాలి, అంతేగాని పక్కనోడిని క్లీన్గా తయారవ్వండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేంటి? ఫియర్, భయం అనేది ఉండకూడదు. రాక్షసుడు అంటేనే చీకటికి సంకేతం. చీకట్లో ఏముంటుంది? భయం, ఆందోళన, గందరగోళం. తప్పులు చేసినప్పుడు ఏముంటుంది మనసులో? ఒక భయం ఉంటుంది. అరే నేను పెన్సిల్ తీసేసాను, లేకపోతే నేను హోంవర్క్ ఇస్తే పేపర్ చింపేశాను. నీ మనసులో ఏముంటుంది? భయం ఉంటుంది. మేడం కొడతారేమో, సార్ తిడతారేమో. నువ్వు అదే హోంవర్క్ మంచిగా రాస్తే నీకు భయం ఎందుకు ఉంటుంది? ఉండదు. భయం తీసేయాలంటే మనం కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉన్నవాడికి ఎవ్వడికి భయం అనేది ఉండదు. నువ్వు ఎంత చీకట్లోకి వెళ్ళినా నువ్వే ప్రకాశం అయినప్పుడు నీకు భయం ఏమి ఉండదు. నువ్వే ఒక లైట్ అవ్వాలంటే కరెక్ట్గా ఉండాలి. సో నీకు చీకటి ఏంటి? భయం ఏంటి? నువ్వే లైట్ అయినప్పుడు. అంతేనా కదా? ట్యూబ్ లైట్కి భయం వేస్తుందా చీకటి అంటే? ఎందుకు? అది వెలుగు. సో అలా ఉండాలి. నెక్స్ట్ బుద్ధి కరెక్ట్గా ఉండాలి. బుద్ధిని బట్టే మనిషి నడుస్తాడు, బుద్ధిని బట్టే మన నడవడిక. మంచి బుద్ధి ఉంటే మంచిగా చేస్తాం. ఏదైనా మంచి ఆలోచనతో మంచి కార్యక్రమాలు చేస్తాం. బుద్ధే బాగాలేదు, ఏదో వాళ్ళిద్దరు తిట్టుకుంటా అంటే నీ బుద్ధి బాగాలేదు, వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి ఇంకా గొడవ మంచిగా పెంచుతావు. అది ఇలాగందిరా, అది అలాగందిరా, గొడవ ఇద్దరు ఫ్రెండ్స్ని విడగొట్టడం అది మంచి బుద్ధి కాదు. ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైనా కొట్టుకుంటుంటే అరే మీరు ఇంతకుముందు ఎంత బాగా కలిసి ఉన్నారు, మీరు ఇలా చేస్తారేంటి అని మంచిగా చెప్పాలి. వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి. ఒకడు ఎవడైనా పెన్సిల్ తొప్పేశాడంటే నువ్వు చూసావంటే వాడికి చెప్పాలి, ఇలా చేయకూడదు, ఎందుకు చేస్తున్నావు, నీ బుద్ధిని సరి చేసుకో, అది మంచి పని కాదు అని బుద్ధిని కరెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ ఈగో, మోహం, అటాచ్మెంట్స్. కొంతమందికి ఉంటుంది వాడి పెన్సిల్ వాడికే కావాలి. ఆ పెన్సిల్ పోయిందంటే వాడు ప్రాణం పోయినట్టే, వాడు ఎరేజర్ పోయిందంటే ఇంక వాడికి పోయినట్టే. అటాచ్మెంట్స్ ఉండకూడదు. నీ కంబాక్స్ ఏదైనా చిన్నది అనుకోకుండా మీ చెల్లి ఎవరో పగలగొట్టారంటే ఇంక అంతే. అలా ఉండకూడదు. దాంతో మరీ లీనమైపోకూడదు. అది ఒక వస్తువులాగే చూడాలి. దాన్ని ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి. అది వస్తువు పోతే పోనీ, అదేం ప్రాణం కాదు. ఇప్పుడు హ్యాండ్ కంటి ఓకే అంటుకుంది. అది ఇప్పుడు రితేష్కి, సాత్విక్కి, మిగిలిన వాళ్ళందరూ మిగిలిన వెనకొచ్చండి. ఇప్పుడు అది అంటించండి, కింద టపాకాయలు అంటించండి. వెనక్కి రండి రా, వెనక్కి అంటించి వెనకొచ్చండి. అంటనే వచ్చేయండి. జాగ్రత్తగా అంటించి మళ్ళీ వెనకొచ్చండి. అంటే అంటించాల్సింది.
లేదంట జైనిస్ అనేది అంత లేదు. నేను ఎత్తుకోలేదు అమ్మ, దానికి భయం అవుతుందని ఇంకా బుక్కులు వచ్చేసింది. వచ్చేయండి నన్ను అంటుకుంటుంది కానీ చనిపోయా రాక్షసులు చనిపోతే